హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మసాలా క్యాప్సికన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వేడి వేడి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. సన్నగా పొడి కట్ చేసిన ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా క్యాప్సికం కట్ చేసుకోవాలి. సన్నగా టమాటా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఆవాలైతే వేసుకోవద్దు. జీలకర్ర బిర్యానీ ఆకు స్మెల్ కోసం ఓన్లీ బిర్యానీ ఆకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా ఇందులో వేసి అవి బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా అయితే కలుపుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దగ్గర పడినాయి కదా, లాస్ట్ ఫైనల్లో టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మరొకసారి కలుపుకున్న తర్వాత జీరా పౌడర్, ధనియాల పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ పోయాలి. మునిగేంత వరకు వాటర్ పోసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి. అప్పటి వరకు ఇంకొక స్టవ్ మీద నాన్స్టిక్ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని బాగా దగ్గర పడేంత వరకు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనం చేత్తో ముడితే క్యాప్సికమ్ ముక్క అనేది విరగాలి, అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి ముక్కలకు బాగా పట్టే విధంగా దగ్గర పడేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనకు విజిల్స్ 3-4 వచ్చాయి కాబట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా విజిల్స్ వచ్చేంత వరకు మనము ఆ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం ఇవి ముక్కలు అయితే బాగా దగ్గర పడ్డాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిపోయింది కదా, మూత తీసి చూస్తే మనకు పర్ఫెక్ట్గా గ్రేవీ అయితే వచ్చేసింది. ఒకసారి స్మాష్ తోటి చేసుకోవాలి. స్పూన్ తోటైనా స్మాచర్ తోటైనా ఒకసారి ఈ గ్రేవీని మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ గ్రేవీలో కొద్దిగా గరం మసాలా వేసి ఇంతకుముందు ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసేసి మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో మునిగేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఒకవేళ సాల్ట్ కానీ మనకు పడుతుంది అనిపిస్తే ఇక్కడైతే వేసుకోవచ్చు. కొద్దిగా పల్లీల పొడి వేయాలి. గ్రేవీకి చిక్కదనం వస్తుంది. పైనుండి కొత్తిమీర వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టేసి విజిల్ లేకున్నా పర్లేదు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచడం వల్ల కర్రీలోని మొత్తం ఆయిల్ పైకి తేలిపోతుంది. మనం క్యాప్సికమ్ ముక్కలు అందులో వేసాం కదా, అంతా మిక్స్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. బాయ్ బాయ్.